హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు నేను చూపించబోయే కర్రీ మట్టుకు అన్నంలోకైనా చపాతీ పూరీలోకైనా చాలా బాగుంటుందండి. ఆలు పాలక్ కర్రీ మనకి ఇది అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి టేస్ట్ చేశారంటే నిజంగా మీరైతే ఫిదా అయిపోతారు. అంత రుచిగా చిక్కటి గ్రేవీతో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఇక్కడ ఆలూని తీసుకొని పొట్టు తీసేసి ఇలా నేను చూపించిన విధంగా కొంచెం పెద్ద సైజుగానే ముక్కలు కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకొని వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పాలకూరను కూడా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. సన్నగా తరిగేసుకుని పాలకూరని 1కి 2-3 సార్లు అయినా శుభ్రంగా కడిగేసుకొని ఒక జల్లుల గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. పాలకూరలో ఇసుకుంటుంది కాబట్టి 1కి 2 సార్లు అయినా చక్కగా శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసేసుకొని ఆయిల్లో చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది మరింత రుచిగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ముక్కకి చక్కగా ఉప్పు అనేది పడుతుంది. లైట్గా వేసుకోండి సాల్ట్ అనేది. ఇలా సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా కలుపుకొని చక్కగా దోరగా ఫ్రై చేసేసుకోవాలి ఆలు ముక్కలు. మనకి ఆలు పాలక్ కర్రీ అనేది చపాతీ అలాగే ఇంకొచ్చేసి పూరీలోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే మీరు నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. ఇక్కడ ఆలు ముక్కలు ఒక 75% చక్కగా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా మొత్తం ఆలు ముక్కలను ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంక ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో ఒక బిర్యానీ ఆకుని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు దోరగా ఫ్రై చేసేసుకోవాలి. తాలింపు అనేది బగారాకు వేసుకోవడం వల్ల టేస్ట్ ఫ్లేవర్ రెండూ బాగుంటాయండి. 1 నిమిషం పాటు ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లో ఒక 4 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకుందాము. ఉల్లిపాయ ముక్కలు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉంటాయి. ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో చిన్నవి ఒక 3 టమాటాలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 4 నుంచి 5 వరకు చిన్నవి అల్లం ముక్కలు, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసేసుకోండి. ఇందులోనే కొద్దిగా మిరియాలు కూడా వేసేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మట్టుకు ఏమాత్రం యాడ్ చేయకోకుండానే ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ ఉల్లిపాయలు చూసుకుందామండి. ఉల్లిపాయలు కూడా చక్కగా దోరగా ఫ్రై అవుతున్నాయి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక 2 నుంచి 3 వరకు ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా వేగిపోయాక ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, ఇంకొచ్చేసి రుచికి సరిపడినంత సాల్ట్. మనం లైట్గా ఆలు ముక్కలకు వేసుకున్నాం కదా, చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం కూడా మీ స్పైసీకి తగినట్టు వేసుకోవాలి. మనము తాలింపులో వేసుకున్నాము, అలాగే టమాటాలు గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా ఒక 2 మిర్చి వేసుకున్నాం కదా, అలాగే చూసుకొని కారం అనేది యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకొని ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయ్యేదాకా మగ్గించుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేయొద్దండి. మనకి కర్రీ అనేది చక్కగా థిక్గా వస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. చక్కగా మనం వేసుకున్న మసాలాలు, ఉప్పు, కారం అంతా ఆలు ముక్కలకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ చేసేసుకుందామండి. ఒక 3 నిమిషాల తర్వాత అయితే చక్కగా ఇక్కడ ఆలు ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. ఇదంతా ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరనంతా వేసేసుకోవాలి. ఒక్కసారి నేను చూపించిన విధంగా ఆలు పాలక్ కర్రీ అనేది ఇలా ట్రై చేసి చూడండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పాలకూర కూడా అంతా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోండి. ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అయ్యేదాకా చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలి. ఫ్లేవర్ మటుకు చాలా బాగా వస్తుందండి. నిజంగా అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుందండి, మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది. అంత బాగుంటుంది. మనకి అచ్చంగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి కర్రీ మటుకు.
చూసారు కదా, ఇక్కడ చిన్న మంట మీద ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో పచ్చిది ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. చూడండి ఎంత థిక్గా వచ్చిందో మనకి కర్రీ అనేది. గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. ఇంక ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చల్లారితే మనకి ఈ కర్రీ అనేది ఇంకాస్త చిక్కబడిపోతుంది. ఇంక ఇదంతా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఆలు పాలక్ కర్రీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూపించేశాను కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.